H1B ఫీజు నిబంధనలపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే అమెరికాలో ఉన్న వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. $1,00,000 వన్ టైం ఫీజుగా తేల్చింది. సెప్టెంబర్ 21 కంటే ముందే దాఖలు చేసిన H1B వీసా పిటిషన్లకు ఈ రూల్ వర్తించదని తెలిపింది. మరోవైపు భారతీయులపై ట్రంప్ బృందాలు మాగా 4chan విద్వేషం చిమ్మాయి. అమెరికా విమాన టికెట్లు కావాలనే బ్లాక్ చేసేందుకు ప్రయత్నించాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన తర్వాత పలు కంపెనీలు ఉద్యోగులను తిరిగి అమెరికా రమ్మనడంతో చాలా మంది కంగారు పడ్డారు. కానీ శనివారం అర్ధరాత్రికి దీనిపై స్పష్టత రావడంతో H1B వీసాదారులు రిలాక్స్ అయ్యారు. ఇప్పటికే ఉన్నవారికి $1,00,000 ఫీజు వర్తించదని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వాణిజ్య మంత్రి హెవార్డ్ లుట్నిక్ H1B వీసాపై చేసిన ప్రకటన తీవ్ర గందరగోళం సృష్టించింది. దీంతో వైట్ హౌస్ మళ్లీ పలు అంశాలపై స్పష్టతనిచ్చి గందరగోళానికి తెరదించింది. ఈ క్రమంలో $1,00,000 వన్ టైం ఫీజుగా తేలింది. కొత్త రూల్ ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిబంధన సెప్టెంబర్ 21 కంటే ముందే దాఖలు చేసిన H1B వీసా పిటిషన్లకు వర్తించదని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. H1B వీసా కేటాయించాలని కంపెనీలు అధికారికంగా చేసుకునే దరఖాస్తును పిటిషన్గా వ్యవహరిస్తారు. ఇప్పటికే ఆమోదం లభించిన పిటిషన్లు కూడా దీని పరిధిలోకి రావని వెల్లడించింది. ఇక H1B వీసా చెల్లుబాటులో ఉన్నవారు కూడా అమెరికాకు రాకపోకలు సాగించొచ్చని తెలిపింది. ప్రస్తుత వీసాదారుల ప్రయాణ హక్కులపై కొత్త నిబంధన ప్రభావం చూపదని క్లారిటీ ఇచ్చింది. ఈ క్లారిటీ రాకముందు అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన నెలకొంది. విదేశాల్లో ఉన్న ప్రముఖ కంపెనీలకు చెందిన టెకీలు అమెరికా బాట పట్టారు. కొందరు విదేశీ ప్రయాణం చెయ్యాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్టు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. కొంతమంది రీఎంట్రీ సమస్యలను దృష్టిలో ఉంచుకుని విమానం ఎక్కిన వారు దిగిపోయారు. శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో చాలా మంది భారతీయ ప్రయాణికులు ఎమిరేట్స్ విమానం టేక్ ఆఫ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు దిగిపోయారు. అక్కడికి వెళితే అమెరికాకు తిరిగి రాలేరేమోనని భయపడుతున్నట్లు తెలుస్తోంది. అనుకోకుండా ప్రయాణికులు వెనుతిరగడంతో విమానం 3 గంటలకు పైగా లేట్ అయింది. అమెరికా ప్రభుత్వం H1B వీసా ఫీజును భారీగా పెంచడంతో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులతో కేంద్రం స్పందించింది. భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేసింది. భారతీయులకు మాత్రమే అత్యవసర సాయం పొందడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. మరోవైపు అమెరికాలో ట్రంప్ మద్దతుదారుల బృందమైన మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఆన్లైన్ ఫోరం 4chan ఆందోళనలో ఉన్న భారతీయ H1B వీసాదారులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాయి. ఇందుకోసం క్లాగ్ ది టాయిలెట్ పేరిట ఆపరేషన్ నిర్వహించాయి. H1B వీసాల కొత్త నిబంధన అమల్లోకి వచ్చేలోపే చాలా కంపెనీలు ఇతర దేశాల్లోని తమ H1B వీసా ఉద్యోగులను తక్షణమే బయలుదేరి అమెరికా వచ్చేయాలని కోరాయి. ఈ వీసాదారుల్లో ఎక్కువ మంది భారతీయులున్నారు. స్వదేశం నుంచి అమెరికాకు వెళ్లేందుకు విమాన టికెట్ల కోసం ఇబ్బంది పడ్డారు. దీంతో వాటి ధరలు రెట్టింపయ్యాయి. ఈ క్రమంలో భారతీయులు అమెరికాకు తిరిగి రాకుండా 4chan అనే ఆన్లైన్ ఫోరం విమాన టికెట్లను పూర్తిగా కొనుగోలు చేయకుండా రిజర్వేషన్ల పేరిట బ్లాక్ చేసేందుకు ప్రయత్నించింది. H1B వీసాదారులు టికెట్లను కొనుగోలు చేయకుండా అడ్డుకునేందుకు ఇలా చేసింది. దీనిని ఎలా చేయాలో కూడా డీటెయిల్డ్గా చెప్పి టిప్స్ ఇస్తూ ఆన్లైన్లో పోస్ట్ చేసింది. భారత్ నుంచి వచ్చే విమానాల టికెట్లను బుక్ చేసుకునేందుకు వీలుగా పలు విండోలను తెరిచి పలు ఫ్లైట్లలో సీట్లను ఎంచుకుని 15 నిమిషాలు వదిలేయాలని తెలిపింది 4chan. సీట్ హోల్డ్ అనే ఫీచర్ని వాడుకుని ఇలా చేసింది. ఏకకాలంలో పలు విమానాలను ఎంచుకోవాలని సూచించింది. భారతీయులను వారి స్వదేశంలోనే ఉంచాలనుకుంటున్నారా? రిజర్వేషన్ వ్యవస్థను బ్లాక్ చేయండి అని పిలుపునిచ్చింది. ఆ తర్వాత కొందరు తాము బ్లాక్ చేసిన సీట్ల స్క్రీన్ షాట్స్ ని ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఓ యూజర్ ఏకంగా 100 సీట్లను బ్లాక్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అసలే టెన్షన్లో ఉన్న భారతీయుల్ని ట్రంప్ బృందాలు మరింత ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాయి. దీనిపై భారత టెకీలు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.